అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మౌనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మన డ్రైవర్ని గౌరమ్మ గారు రాత్రి ఎక్కడికి వెళ్లారని కనుక్కున్నాను. వాడు చెప్పింది వింటే మీరు నిజంగా బాధపడతారు. ఏం చెప్పాడు? శేఖర్ బాబు దారిలో కలిస్తే వాళ్ళింటికి వెళ్లారని చెప్పాడు. చిచి, అంత అర్ధరాత్రి పరాయి మొగాడితో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఇంట్లో తన కోసం ఎదురు చూసే ముసలాయన్ని, పసిబిడ్డని, అనారోగ్యంతో ఉన్న మొగుణ్ణి వదిలేసి. ఇది సిగ్గుమాల పని కాదంటారా? ఇంకా తనని వెనకేసుకొస్తారా? చెప్పండి తాతయ్య. ఏదైనా ఆఫీస్ పని మీద వెళ్ళిందేమోనమ్మా. అతనికి భోజనం తీసుకెళ్లడం, రాత్రిళ్ళిద్దరూ కలిసి షికార్లు కొట్టడం గురించి ఫ్యాక్టరీలో జనం అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఆ సంగతి తెలిసి బరి తెగించి ఆఫీస్ పనంటూ సరాసరి తన ఇంటికే వెళ్తుందా? అయినా ఆఫీస్ పని ఆ టైంలో ఇంట్లో చేయడానికి ఏముంటుంది? ఆఫీస్ అయినా వాళ్ళకి అడ్డే ఉంది. ఎప్పుడు చూసినా ఒకే క్యాబిన్లో ఇద్దరూ విరగబడి నవ్వుతూ ఉంటారు. ఎవరో చెప్పారంటే ఓర్వలేక మాట్లాడుతున్నానని కొట్టిపారేయచ్చు. కానీ నేను కళ్ళారా చూశాను కదా. ఏమైంది తాతయ్య? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు. అయ్యయ్యో, పదండి రెస్ట్ తీసుకుందరు గాని. రంగనా, రంగనా! ఏంటమ్మా? అర్జెంటుగా ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మను. అలాగేనమ్మా. ఇప్పుడు డాక్టర్ ఎందుకమ్మా? నాకేం పర్వాలేదు. మీరుండండి తాతయ్య. నా కంగారులో చేతులు కాళ్ళు ఏం ఆటం లేదు. పదండి. ఛా, ఆ గౌరీ సంగతి మాట్లాడకపోయినా బాగుండేది. పదండి తాతయ్య. ఎలా ఉంది డాక్టర్? అంతా నార్మల్, కంగారు పడాల్సిందేమీ లేదు. కానీ బీపీ కొద్దిగా పెరిగింది. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే సర్దుకుంటుంది. మందులు రాసిస్తాను, తెప్పించండి. అలాగే. రంగనా, డాక్టర్ గారిని పంపించు. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను సార్. తాతయ్య, మీరు టెన్షన్లు పెట్టుకోవడం మానరా? మీకేమైనా అయితే నా కథ ఏమిటి? నాకు మీరు, మీకు నేను తప్ప మనకి ప్రపంచంలో ఎవరున్నారు తాతయ్య? నన్ను దిక్కులేని దాన్ని చేస్తారా తాతయ్య? పిచ్చి తల్లి, నేను పోవాల్సిన పరిస్థితే వస్తే నిన్ను దిక్కులేని దాన్ని చేస్తానా అమ్మా?
నీకే లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసే పోతాను. నాకు మీరు కావాలి తాతయ్య. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇక నుంచి స్ట్రెయిన్ అయ్యారంటే నా మీద ఒట్టే. ఆ, అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. సార్, మీరేంటి ఇలా షాల్ లేకుండా బయటకు వచ్చేశారు? మళ్ళీ రాత్రంతా ఆయాసంతో బాధపడతారు. ఉండండి, షాల్ తీసుకొస్తాను. ఈ మొండి ప్రాణానికి ఏం కాదులే అమ్మా. అదేం కుదరదు. ఉండండి, షాల్ తీసుకొస్తాను. గౌరీ అని తనకెవరూ లేరు పాపం. నాకు దిక్కైంది. కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది. ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టదు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తల్లిలా చూసుకుంటుంది. నన్ను అత్త అత్త అని ఎప్పుడు పిలుస్తుందో నా మేనగోళ్ళు. పిలుస్తుందిలే మంచు, మాటలు రావాలిగా. పాపం చూసారా? వర్ధన్, పాప నిద్రలో కూడా నీ పోలికలే. పాప వర్ధన్ పోలికంటే సరిపోతుంది. నిద్రలో మెలకువలో అని వేరువేరుగా చెప్పక్కర్లేదు. ఆ మొండితనంలో కూడా ఈ మధ్య మరీ గుక్కబట్టి ఏడుస్తోంది. సముదాయించేసరికి తల ప్రాణం తోక్కొస్తోంది. తన మనసుకి ఎంత కష్టంగా ఉందో. పాపకేం కష్టం వచ్చిందిరా మధ్యలో? తాత పైకెక్కి ఏనుగు సవారీ చేసే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు. కన్న తల్లి పట్టించుకోకుండా ఊరు మీద బలాదురు తిరిగే అదృష్టం కూడా అందరికీ రాదులేండి. వర్ధన్, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా? వీళ్ళేం పరాయి వాళ్ళు కాదుగా, నా అక్క బావలేగా. వీళ్ళ దగ్గర కూడా నా మనసులో బాధ చెప్పుకోకూడదా? ఏంటి వర్ధన్, ఎందుకంత బాధపడుతున్నావు? అలా మనసులో పెట్టుకుని నలిగిపోతే నీ ఆరోగ్యానికి మంచిది కదరా. ఏమిటిది? ఏముంది, ఎప్పుడూ వాడి నెత్తికెక్కి తొక్కే భూతమే అనుమానం. నేనేమీ సరదా కనడం లేదు. అన్ని ఖచ్చితంగా తెలిసే మాట్లాడుతున్నాను. ఆ శేఖర్తో గౌరీకి ఏదో అఫైర్ నడుస్తోంది. అందుకే రాత్రులు వాడి ఇంటికి వెళ్తోంది, వాడి క్యారేజ్లు పట్టుకెళ్ళిస్తోంది. శేఖరా? అతనితోనా? ఏ, నీ చెవులు దాకా కూడా వచ్చాయా ఆవిడ గారి ప్రణయలీలలో? చ, అదేం కాదు గాని అతను అలా కనిపించలేదు. చాలా బుద్ధిమంతులా అనిపించాడు. నువ్వెప్పుడు చూసావు? అదేనండి, మొన్న మెడికల్ షాప్కి వెళితే అక్కడ గౌరీని అతన్ని చూశాను. అతన్ని మొదటిసారి చూస్తే అతనే శేఖర్ అని నీకెలా తెలిసింది? అబ్బా, గౌరీ పరిచయం చేసిందిలేండి. వదిన, ఇతని శేఖరు మా ఆఫీసులోనే పనిచేస్తుంటాడు అని పరిచయం చేసింది. చూసారా, వాళ్ళిద్దరూ రాత్రులు కలిసి తిరుగుతున్నారని ఇప్పటికైనా నమ్ముతారా? ఇద్దరూ అనుకోకుండా మెడికల్ షాప్ దగ్గర కలిసి ఉంటారు వర్ధన్. అయినా అవన్నీ ఇక్కడ పూసుకొచ్చినట్టు చెప్పాలా మంజు? వాడు అడిగితేనే చెప్పాను. ఆ తర్వాత అతను విడిచిపెట్టి నీతో వచ్చిందా గౌరీ? లేదు, వాళ్ళిద్దరూ కారులో వెళ్ళిపోయారు. చెప్పింది చాలే, ఇక నోరుమై. ఏదో పుట్టింటికి వచ్చాం, టిఫిన్ చేసాం, వెళ్ళామన్నట్టున్నారు కానీ నోటికొచ్చిన వాగుడంతా వాగి వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని చూడొద్దు. అలాంటి బుద్ధుల వల్లే మనం ఇలా ఉన్నాం. తప్పు చేసింది గౌరీ అయితే అక్కనెందుకు బావ తిడతావు? దానికి వయసు వచ్చింది గాని ఇంగితం రానందుకు. నాతో నిజం చెప్పిందనేగా మీ బాధ? వర్ధన్, ఆఫీస్ అన్నాక ఆడమగ కలిసి పనిచేయడం, మాట్లాడుకోవడం ఉంటుందని నీకు తెలుసుగా. ఇలా అన్నింటికి అపార్థాలు వెతికితే ఎలా? అవునరా, వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కారు. చాలా గౌరవంగా మాట్లాడుకుంటూ వెళ్లారు. నువ్వేం చెప్పినా లాభం లేదమ్మా. వాడి బుర్రలో మళ్ళీ అనుమానం బీజం పడింది. మీరందరూ కలిసి బయట జరుగుతున్న గ్రంథం నా దగ్గర ఎంత దాచాలని చూసినా లాభం లేదు. నాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. నాకు ఆవిడ గారు వేషాలన్నీ తెలుసు. అందుకే ఆ నీడను కూడా అసహించుకుంటాను. ఛ, ఇలా అవుతుందనుకోలేదు డాడీ. ఆలోచించకుండా మాట్లాడడం, కొంపలు ముంచడం మనకు అలవాటేగా. వచ్చిన పని అయిందిగా, ఇక పద. భూషణం, ఇందులో అమ్మాయి తప్పేముంది చెప్పు? తను చూసింది చూసినట్లు చెప్పింది. వాడికి బుద్ధి లేకపోతే మనమేం చేస్తాం? అమ్మాయినేమి అనుకో. పద. వెళ్ళొస్తాను డాడీ. వస్తాం మావయ్య. మంచిది. బాబు,
ఎవరు? ఏదైనా పనుంటే ఇప్పించండయ్యా, తిండి లేక మాడిపోతున్నాను. నేను ఇక్కడ పని చేయటానికే ఉన్నాను. అయినా నువ్వేం పని చేస్తావు? తోట పని చేస్తాను. కలుపు మొక్కలు ఏరి పారేసి తోటంతా పచ్చగా చేస్తాను. కాదనకు, నీ రుణం ఉంచుకోను. నువ్వు నా రుణం ఏం తీరుస్తావు గాని మాకెలాగూ తోటమాలి కావాలి. చూడమని ఈ మధ్య బాబుగారు చెప్పారు. నీకు జీతం ఎంత కావాలేంటి? 2 పూట్ల ఈ కడుపుకింత తిండి పెట్టి 2 సొక్కా గుడ్డలు సింకియో పాతయ్యో ఇచ్చి బీడీ పీకలకి సరిపోను డబ్బులిస్తే చాలు బాబు. సర్లే, అయితే నీకు నెలకు 150 రూపాయలు ఇప్పిస్తాను. ఇయాల్టి నుంచే పనిలో చేరిపో. ఆ భగవంతుడు నిన్ను సల్లంగా చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? బంగళా పెద్దదే, ఎంతమంది మనుషులుంటారేటి? బంగ్లాలో మనుషులతో నీకేం పని? నువ్వు తోట పని చూస్తే చాలు. ఊరికే తెలుసుకుందామని. బాబుగారు ఆయన మనవరాలు ఉంటారు. ఎక్కువ మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుపోవాలి. అవసరానికి మించి పెదవిప్పడం అన్నానికైనా సరే నాకు అలవాట్లేదు. నువ్వే చూస్తావుగా. సరే అయితే నువ్వు కలుపు తీస్తా ఉండు, ఇప్పుడే వస్తా. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్! ఏయ్, ఎవరు ఎవరు నువ్వంటే మాట్లాడవే? ఆ కత్తేమిటి? రంగనా, రంగనా, ఏమైంది అమ్మాయి గారు? ఎవరితను నా మీదకే కత్తెత్తుతున్నాడు? ఓర్ని, అమ్మాయి గారి మీదే కత్తెత్తుతున్నావా? దించు, దించు ముందు. తోటమాలి అమ్మాయి గారు, బాబుగారు చూడమంటేను. హా, మరి ఆ సంగతి చెప్పడే మూగవాడా? ఎక్కువగా మాట్లాడితే బాబుగారికి ఇష్టం ఉండదని నేనే మాట్లాడొద్దన్నాను అమ్మాయి గారు. ఉద్ధరించావులే. ఇతను వాలకం చూసి నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంతకీ ఏమేం చేయగలవు? నరుకుతా, సెట్లు, కత్తిరిత్తా, పిచ్చి మొక్కలు, పగలబెడతా, చెత్త. ఏంటంతనా ఇలా మాట్లాడుతున్నాడు? తోటమాలి చేసే పనులు చెప్తున్నాడమ్మా. భలేవాడినే పెట్టావు. కాస్త మతి స్థిమితం లేనట్టుంది, జాగ్రత్త. ఎందుకా నవ్వు? నాకు పిచ్చి లేదు. సర్లే, అమ్మాయి గారు ఊరికే అన్నారు, పోయి పని చూసుకో. పెంచలమ్మా, అందరూ భోజనాలు చేశారా? పెద్దయ్య గారు ఇంకా చేయలేదమ్మా. మావయ్య గారు ఇంకా చేయలేదా? ఆయన పెందలాడే భోంచేసి బీపీ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాను కదా. నేను 4 సార్లు వెళ్ళి అడిగాను తల్లి, అయినా వద్దన్నారు. ఏ, ఒంట్లో బాలేదా? ఏమో తల్లి. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఆ, మావయ్య, మీకోసమే వస్తున్నాను. ఇంకా భోంచేయలేదట? ఎందుకు? తినాలనిపించడం లేదమ్మా. ఏ, ఆరోగ్యం బాలేదా? కాదు, నువ్వు చేసే చేష్టలకు డాడీ మనసు బాగాలేక తినలేదు. నా చేష్టలుగా? అవును, ఇన్నాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు బయట వాళ్ళు చెప్తుంటే నీ గురించి గిట్టక చెప్తున్నారేమో అనుకున్నారు.
కానీ ఇప్పుడు సొంత వాళ్ళే చూశానని చెప్పాక కక్కలేక మింగలేక బాధపడుతున్నారు. మావయ్య ఎవరేం చెప్పారు? నా గురించి మీరు బాధపడ్డం ఏమిటి? చెప్పండి డాడీ. మంజులక కళ్ళారా ఈవిడి గారు శేఖర్తో కలిసి వెళ్ళడం చూశానని చెప్పిందిగా, అందుకు అప్సెట్ అయ్యానని ధైర్యంగా చెప్పండి. మంజులదిన చెప్పిందా? మొన్న రాత్రి నువ్వు ఆ అబ్బాయి మందుల షాప్ దగ్గర కనిపించారని మంజుల చెప్పిందమ్మా. నువ్వు అతను కారులో వెళ్ళారట కదమ్మా. అవును మావయ్య, వాళ్ళ అమ్మగారు ఊరు నుండి వచ్చారంటే చూడ్డానికి వెళ్ళాను. ఆ సంగతి ఆ రోజే మీతో చెప్పానుగా. అక్క మిమ్మల్ని ఎలాగో చూసిందని బయటపడక తప్పదని చెప్పావు. ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళుంటావో ఎవరికి తెలుసు? వర్ధన్, దొంగతనంగా వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నేనంత కాని పనేం చేయలేదు. వాళ్ళ అమ్మగారు హార్ట్ పేషెంట్, అందుకే చూడ్డానికి వెళ్ళాను. ఏం మావయ్య, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. కానీ నలుగురు అంటున్నారని బాధగా ఉంది. నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు మావయ్య. మనం వాళ్ళకి జవాబుదారీ కాదు. జవాబులు చెప్పడం అంటూ మొదలు పెడితే ప్రతి క్షణం చెప్తూనే ఉండాల్సొస్తుంది. మీరు నా గురించి బాధపడకండి. నా మీద నమ్మకం ఉంచండి చాలు. ఇన్ని అపవాదులు ఈ సంసార భారం మోయటానికి నువ్వు భరిస్తూ ఉంటే ఏమీ చేతగాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చోటం బాధగానే ఉందమ్మా. నన్ను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకొని నీకు కొంచెం భారం తగ్గుతుంది. మీరా? ఒకప్పుడు వైదేహి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా ఉన్న మీరు ఇప్పుడు ఇంకొకరి చేతి కింద ఉద్యోగం ఏం చేస్తారు మావయ్య? ఇంతమంది ఉండి ఆ స్థితిలో మిమ్మల్ని చూడాలా? పని చేయటానికి కాదు, చేయకుండా కూర్చోటానికి సిగ్గుపడాలి అని నువ్వే కదమ్మా చెప్పావు. శభాష్, మీరిద్దరూ నన్ను హేళన చేస్తున్నారన్నమాట. ఈ ఇంట్లో పని చేయకుండా కూర్చుని తినేది నేనేగా. బాగానే ఎత్తిపడుస్తున్నారు. మధ్యలో నిన్నెవరన్నారు వర్ధన్? గౌరీ, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటానమ్మా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పిచ్చెక్కేలా ఉంది. ఆలోచిద్దాం మావయ్య. టైం వచ్చినప్పుడు మీరేం చేయాలో నేను చెప్తాను. అందాక నాకు చెప్పకుండా ఏ ప్రయత్నాలు చేయకండి ప్లీజ్. ఇది అభ్యర్థన, శాసనమా?